గొడ్రాలు 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 ఆ దేవుడు ఇస్తే ఆ దేవుడు ఏమన్నా నేనేం కంటాను. అందులో వీళ్ళేమో ఆ ప్రశాస్త్రి వాడిని వీడిని పట్టుకుని మెట్ల కన్నారు. నాకేమో ముసలమ్మ కూడా నేను ఎట్లా కలగలను. అయినా ఆ విశ్వేశ్వర స్వామికి ఎన్నో అభిషేకాలు చేశాను. ఏముంది నా బూడిది అన్నట్టు ఇవాళ మా వారి పుట్టినరోజండి. ఎన్నో వంటకాలు చేశాను. ఆయన వచ్చి తింటారేమో అని భయంగా ఉంది. కాదు, చాలా బాధగా ఉంది. అసలే పెద్ద వయసు, తింటే ఆయనకు వచ్చి ఏమైపోతారో అని భయం. ఆయన తోటకూర అంటే చాలా ఇష్టం, ఈయనకి చాలా ప్రియం. తెస్తానని పొద్దునలుగా అంగడికి పోయారు, ఎంతవరకు రాలేదు. అదేదో చూద్దాం. ఒరే కేశవా, ఒరే కేశవా, ఈ అంతకంటే బదలిస్తూ ఎక్కడ తగ్గట్టాడేమో. ఏమిటి ఊపించుకుంటావు ఒక్కడేమిటి? మీ గురువు గారేది వద్దనగా పోయారు అంగడకు. కూరగాయలేవి తోడుకోరేది. ఏంటమ్మగారు? ఏంటి చిన్న పిల్లవాడిని నువ్వు? నేను ఈ వయసులో ఆడుకోపోతే ఇంకెప్పుడు ఆడుకుంటాను? నీ వయసు వచ్చాక ఆడుకుంటానా? ఎవరు నీ దుంపదగా చిన్న పిల్లవాడివా? నాకంటండి ఇంకా 12 నిండలేదు కదా. కదా 12 నిండలేదు కానీ 23 వచ్చాయి. సరే కానీ ఏది మీ గురువు గారు? మా గురువు గారు నన్ను అడుగుతారేంటండి? ఆయన నాతో వస్తున్నారా? పొద్దున మీరిద్దరే కదరా. వెళ్ళేటప్పుడు ఆగి ఇద్దరే వెళ్తాం. మరి కూరగాయలు తెస్తానని కదా. కూరగాయ సంగతి అలా వచ్చండి. నన్ను పంపించారు కదా, పెద్ద ముందెత్తున్నా కదా అని వెనకాక నేను ఏదో 2 అట్టుపళ్ళు తింటా వెళ్తున్నాను. పాపం చాలా కష్టపడుతున్నావురా. మరి కూరగాయలు మూటేదిరా. కూరగాయలు కొంటా ఉంటే అలా వెళ్తున్నారండి. ఆ సందు చివర పెద్ద ఇల్లు ఉంది కదండి, కామాక్షమ్మ రే. కామాక్షమ్మ అని మీరు అనుకుంటున్నారు. అది మన అయ్యగారిని చూసి ఏముందనుకుంటున్నా? ఏముంది అదేట్రా అంటే అంటే దాని అర్థం ఏంటే? నాకేం తెలుసండి. అంతో లేదు, మన అయ్యగారు తగ్గుతున్నారంటే ఓ ఎగబట్టుకోవాలి. అలా అయ్యగారి గడపలో కాలు పెట్టలేదు. తలుపులు తలుపులా? అయ్యగారు కాలు పెట్టిన తలుపులు ఏమేమిట్రా? నేనేం తక్కువ తిన్నానంటండి. అక్కడ ఏం జరిగినా వచ్చి అమ్మగారికి చెప్పాలి కదండి. అవునవును. అందుకని ఆ కిటికీలో ఒక చిన్న గొంతు ఉందండి. ఏంటది? సందు సందు. ఒరే రంధ్రం రా, రంధ్రం. దాన్ని రంధ్రం అంటారు. రంధ్రమే అంటారు. మరి సందు అంటారండి. చిన్నదాన్ని రంధ్రం అంటారండి. దాంట్లో చూశానండి. మన అయ్యగారు చూడగానే ఆవిడ మొత్తం ఇప్పేసింది. ఏం తిప్పేసిందిరా? మన అయ్యగారు తక్కువ తిన్నారేంటండి, ఇదంతా కంగారే. ఆయన కూడా మొత్తం ఇప్పేశారు. ఏమి ఇప్పేశారు? చెప్పుకోవు. ఏం చేశారని అడగండి. ఏం చేశారు? చెప్పు అంటే తప్ప అక్కడ ఏం జరిగిందో అబ్బా ఏం చేశారే? ఏం చేశారండి?
నేను చూసుకోవడం ఏంటండి, అమ్మగారు ఏదో కొత్తగా ఇంతలా పుస్తకం తీసి ఎడదీసిందండి. ఒరేయ్, ఆ, అది అయ్యగారు తక్కువ తిన్నారండి. అయ్యగారు కూడా తీసి ఆ పంచాంగం ఏదో అంటారు కదండి, అది కూడా వెళ్ళేసి ఇద్దరు తెగ చూసుకుంటున్నారండి. ఒరేయ్, అది పంచాంగంరా. అదే అండి, ఎందుకు చూసుకుంటారండి వాళ్ళు? పంచాంగం ఎందుకు చూసుకుంటారు? ముహూర్తాలు పెడతానికి చూసుకుంటారు, తద్దినాలు పెడతానికి చూసుకుంటారు. దేనికి చూసుకుంటారా? అన్ని అపార్థాలే చేసుకుంటాం. నీ ఒక్కటి సరిగ్గా చేసుకున్నావు కదా. నన్ను తెలివి తక్కువ అని అనుకుంటున్నారు కానీ ఆవిడకి అప్పుడే 40-50 ఇచ్చింది కదా, ఇంకా ఆవిడకి ముహూర్తం ఏంటండి? ఆవిడికి కాదురా, మనం ఏ కొట్టుకో కూతురుకో పెడతా ఉంటారు కాదురా, మనకు కావాల్సిన వాళ్ళందరికీ పెట్టాలిరా. అందుకండి ఏమనండి ఎన్ని నాకేం తెలుసు. గురువు గారు కూరగాయలు ఏరా? కూరగాయలండి తీసుకురాపో. మీకు ఇష్టమైనవి ఏమిటండి అమౌంట్లో? వంకాయలండి, మీకు చాలా ఇష్టం అండి. చాలా ఇష్టం రా కదా, అవన్నీ అందులోనే ఉన్నాయండి. ఆ మూటను ఎత్తులు పెట్టుకొని, అవును అమ్మగారు, మేము రోజు ఈసులు వంకాయలు తెస్తున్నాం కదా, అవి ఏమైనాయి? ఇందాక అడగమని చెప్పావు కదా, అడిగాను. రోజు నువ్వు తినే తిండి ఏంట్రా? వంకాయ పచ్చడి తెస్తున్నానా? వంకాయ పప్పు ఉడుతున్నానా? వంకాయ కూర ఉడుతున్నానా? అందరూ నాకు వంకాయ ఎప్పుడు కనిపించలేదు. వంకాయ ఎలా కనిపిస్తుందిరా? శుభ్రంగా నూరేస్తే ఎలా కనిపిస్తుంది? మాయమైపోతుంది. అవునా? ఏమో ఎరుబాగులోండి. మరి అవే నువ్వు తింటున్నావు. అవునా? సరే, అయ్యగారు పిలవమంటారండి? పిలు. అయ్యగారు చాలా అందంగా కనిపిస్తున్నారు. ఇవాళ మీ గురువు గారి పుట్టిన దినం రా. ఏంటండి? మీ గురువు గారు పుట్టిన దినం. అదేమిటి ఎవరో పోయినట్లు అలా ఏడుస్తున్నా? చెప్పారు ఇప్పుడే. మీ అయ్యగారి పుట్టిన దినం అన్నాను, అంటే పుట్టారని. ఈ రోజు మీ అయ్యగారు పుట్టినరోజురా. అంటే పుట్టినరోజు అండి? పుట్టినరోజు పండగ. అవును. అమ్మగారు అయితే ఏమన్నా పప్పులు ఉండేదా? కోళ్ళని ఉండరా? దద్దోజనం, గారెలు, పూరీలు, పాయసం, పరమాన్నం అన్నీ వండను. వడ్డిస్తానా? అలా కూర్చో. వద్దురండి. చూసి కాలు పెట్టండి, ముహూర్తం చాలా బాగుంది. అడిగారు అడుగుతున్నారండి, వేడిగా ఉందా చల్లగా ఉండాలండి? మరి మిమ్మల్ని ముట్టుకోవాలి కదండి. వేడిగా ఉన్నానో చల్లగా ఉన్నానో కానీ చెప్తాను. ఏమిటండి ఏది వస్తున్నాను అంగడికి పోయారు, తోటకూర తెస్తానన్నారు. తోటకూర ఏది? ఈ పూటకు కూరేది. ఈ పూటకు కూరేది.
మీరు ఇవన్నీ అడుగుతున్నారు కానీ రాగి చెంపేదంటే ఏమని చెప్పారు? ఉంటే కదా రంగనాయక ఇంటికాడ మర్చిపోయారు. రంగనాయక ఇంటికాడ మరి నువ్వేం చేస్తున్నావు? అమ్మా ఏమిటి? నీవు పనిచేసుకోలేదని సుకుమారివని నీకు దాచిన కొని తెచ్చానే. పాప అమ్మగారు ఎప్పుడు మంచం మీదే ఉంటారు. ఈ నాటికి చాలా మంచి పని చేసేసారు. బాగా వేసేసారు. పనులన్నీ వచ్చా నీ దాచిన నా గురించి చెప్పారా? పనులు చెప్పి చక్కగా నీకు కసి తీర్చుకో. అలాగే అమ్మగారు ఈ వంక పెట్టుకుని అయితే బయటకు వెళ్దామని చూస్తున్నారు. కొంపడానికి తెచ్చుకోనండి. ఎక్కడికి వెళ్తారా? నాకు తెలియదేమిటి మీరు ఎక్కడికి వెళ్తారో. అది మీరు ఎంత పెట్టుకోమంటే అయ్యగారు నడవండి పెరట్లోకి. నడవండి గురుగారు. నడవండి. ఎందుకు వచ్చింది? నడవండి. అమ్మగారు వచ్చి ఇప్పుడు నేను ఎందుకు తప్పాలండి? మీ మంచం మీద దుప్పుకోండి. నాకు అవసరం ఏముంది దొరకడానికి? ఇదే పిండి దండ కట్టుకుంటే మళ్ళీ వాడవడా? ఇదిగో నువ్వు గడ్డిలో మొత్తం దర్శనం గడ్డికి వెళ్ళినప్పుడు వాడి కూడా తీసుకురా పిండి దండగా వెళ్ళు. ఈ గయ్యాతో కూర్చుంటే ఇటు కూడా కలుగుద్ది. రా ఎవరు గురించి వస్తాలే. ఓ దాసి నీ పేరేంటి? చంద్రపతి. చంద్రపతి. చంద్రమతో ఉన్నమతో అంత బాగా పేరు నన్ను పిలిచే నాకు ఓపిక లేదు కానీ నేను పెట్టిన పేరు పిలుస్తాను. సరేనమ్మా. అంశనారి. అమ్మా. అంశనారి. అమ్మా. అంశనారి. అమ్మా. సరే ఇంట్లన్నీ పనులు సక్రమంగా చేయగలవు కదా. పొద్దున్నే వాకలు తడవాలి తెలిసిందా? అంటులు తోమాలి. పెరట్లో నూతిలో నీళ్లు తోడాలి. శుభ్రంగా బడి కట్టుకుని వంట చేయాలి. మేమందరం భోజనం చేసిన తర్వాత నువ్వు కూడా తిని మేము పడుకున్నప్పుడు కాళ్ళు నొక్కి ఆ తర్వాత ఆ బట్టల చావడే పడుకోవాలి తెలిసిందా? సరే ఒకసారి చేతి చూపించు. నా ముసలి మొగుడు అన్నంత పని చేశాడు. నీ నడువు తెప్పి సుకుమారు అని ఏ పని రాని ఒక దాసిని బోళ్ళంత ధనం పోసి నా మెడకు చుట్టాడు. ఇవన్నీ నా ప్రారంభం. ఏమిటి త్వరలో అలా ఏది నేను చూస్తాను. నేను అడిగితే ఈ ఏలేదమ్మనేనా అది లేవరి. ఈ సంగతి చూస్తా తెలుసునా? ఎడబాసిపోయితే ఏకాకిగాను చేసి ఎడబాసిపోయితే ఏకాకిగాను
మనలేను నేను మరి నీవు రావు మనలేను మరి నీవు రావు ఎదుకున్న తలాయే ఎడబా